టుడే క్లాస్లో మనం చూడండి ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. ఒకవేళ 4 ఇయర్స్ పైన మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనము జాబ్ కొట్టాలి ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలో అంటే వాటిలో మినిమం మనకి ఎన్ని పేజెస్ మ్యాటర్ ఉండాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఎన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. మ్యూట్లో పెట్టు. ఓకేనా? కన్ఫర్మ్ చేయండి. కళ్యాణ్ కుమార్ కనపడుతుందా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఇంటర్ఫేస్ ఇప్పుడు వచ్చేసా కళ్యాణ్ కుమార్. యా, చూడండి. నేమ్ కళ్యాణ్ కుమార్ ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి కూడా చాలా లెంత్ పెట్టుకోవద్దండి. మినిమం కళ్యాణ్ కళ్యాణ్ 789 సంథింగ్, అంతకుమించి ఎక్కువ పెట్టద్దు లెంతీగా. తర్వాత ప్రొఫెషనల్ సమ్మరీ, having around 4.2 or 4.5 years of SAP professional experience, functional configuration with the expertise of F5 module and controlling with implementation and support. Worked in 3 projects inclusive of 1 support projects and 2 implementation projects. ఇలా మినిమం ఒక 4.5 పైన ఎక్స్పీరియన్స్ పెడితే ఇంప్లిమెంటేషన్ ఎన్ని పెట్టుకోవాలి, సపోర్ట్ ఎన్ని పెట్టుకోవాలి. టోటల్ మనము 3 ప్రాజెక్ట్స్ చేసినట్లు పెట్టుకోవాలి, 2 ఇంప్లిమెంటేషన్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్ చేసినట్టుగా పెట్టాలి. తర్వాత మీకు టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి, టెక్నికల్ స్కిల్స్ ఏమేమి చేశారనేది ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. చూడండి, నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మెథడాలజీస్, అసోసియేటెడ్ ప్రాసెస్ అండ్ టూల్స్ అండ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, 3+ years of combined SAP scripts and user training, developing annual and business plans and road maps also. ఇంకా మినిమం మీరు ఏం చేశారు అక్కడ ఆ టెక్నికల్ స్కిల్స్లో మీరు చేసే వర్క్స్లో ఏమేం చేశారు, ఏపీ, ఏఆర్, ఏఎం, సిఓ, జిఎల్. ఓకే, అక్కడ టెక్నికల్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేశారు, స్ట్రాంగ్ అనలిటికల్, ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఇవన్నీ చేసినట్టుగా టెక్నికల్ స్కిల్స్లో మీరు ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ ఎ ఎక్స్పీరియన్స్గా వెళ్ళినప్పుడు మినిమం. ఓకే, చూడండి ఏ ఏరియాస్లలో నీకు కొంచెం వర్క్ స్టైల్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంది, ఏమేమి కవర్ చేశారు మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో మీరు చేసినప్పుడు. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 1 సపోర్ట్ ప్రాజెక్ట్ మీరు చేశారని చెప్పుకున్నప్పుడు అక్కడ మీరు ఎలాంటివి ఏం ఫేస్ చేశారు అని చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎస్ఏపి, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీరు ఏదైతే చేశారో అవి మొత్తం ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐలో కవర్ అయ్యాయని చెప్పాలి. ఇవి కంపల్సరీగా ఏ క్లయింట్ యొక్క ప్రాజెక్టు తీసుకున్నా వాటిలో కరెక్ట్గా కన్ఫామ్గా చేయాల్సిన సెట్టింగ్స్ ఇవి. బేసిక్ సెట్టింగ్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి మ్యాండేటరీగా ప్రతి ఒక్క క్లయింట్ బిజినెస్లో చేయాల్సిన బేసిక్ సెట్టింగ్స్ ఇవి. తర్వాత జిఎల్ అకౌంట్స్కి వస్తే ఏమేమి కవర్ చేశారు, షాంపుల్ డాక్యుమెంట్స్, హోల్డ్, పార్క్ డాక్యుమెంట్, ఫారిన్ కరెన్సీ, మంత్ అండ్ ప్రొవిజన్స్, ఓకే, మల్టిపుల్ లెడ్జెస్, ఓకే, ఫారిన్ కరెన్సీస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ చేసామని చెప్పాలి. అంటే అన్నీ అడగరు, బట్ మినిమం జిఎల్స్లో ఎక్కడెక్కడ వర్క్ చేశారనేది దీని మీద మనం చెప్పగలవచ్చు. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్లో ఏం చేశారు, ఓకే, వెండర్ లైక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, ఓకే, డన్నింగ్ సంబంధించిన డేటా, నెంబర్ రేంజ్ అసైన్మెంట్స్, పేమెంట్ ఆఫ్ టర్మ్స్, 002 మీద పేమెంట్ టర్మ్స్, 001 మీద ఏం చేశారు, ఇవన్నీ కూడా అకౌంట్స్ రిసీవబుల్స్లో చెప్పాలి. తర్వాత అకౌంట్స్ పేయబుల్లో ఏం చేశారు, సేమ్ మనకి పైన కస్టమర్ ఎలాగో అకౌంట్స్ పేయబుల్లో వెండర్ కూడా సేమ్. ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్, పార్షియల్, రెసిడ్యువల్, ఓకేనా, అవి చెప్పాలి. తర్వాత డౌన్ పేమెంట్స్ చెప్పాలి, వెండర్ డౌన్ పేమెంట్స్. ఓకే, తర్వాత మనకి పేమెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 001 కానీ 002 కానీ అవి ఏమేమి చేస్తారో అకౌంట్స్ పేయబుల్లో మీరు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. బట్ మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఏ దాని మీద ఎక్కువగా చేశారో వాటి మీద అడుగుతారు. అడిగినప్పుడు ఓకే, నువ్వు అకౌంట్స్ పేయబుల్ సెట్ అవుతావా, అకౌంట్స్ రిసీవబుల్ సెట్ అవుతావా, జిఎల్కి పోస్టింగ్ సెట్ అవుతావా అనేది వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఓకే, అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇతను దీనికి సెట్ అవుతాడు, వాళ్ళకి పర్టికులర్గా ఒక పార్ట్ సంబంధించిన ఎఫ్ఐ కన్సల్టెంట్ మాత్రమే కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు దాని మీద ఎక్కువ అడుగుతారు. వాళ్ళు ఏ దాని మీద అయితే ఎక్కువ అడుగుతున్నారో దానికి నీవు సూటబుల్ అవుతావా లేదని చెక్ చేసుకుంటారు అడిగేటప్పుడే. తర్వాత
అసెట్ అకౌంటింగ్లో ఏమేమి చేశారు, డిప్రిషియేషన్కి ఒక డిఫైన్ నెంబర్ రేంజెస్, జిఎల్ అకౌంట్స్, అవన్నీ ఏం చేస్తారో అసెట్ అకౌంటింగ్లో చూస్తారు. తర్వాత ఇండివిజువల్ టాపిక్స్లో మనం చూసుకుంటే తర్వాత ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, ఇవన్నీ మనం చూస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్స్, డేటా మీడియం ఇంటర్చేంజెస్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం థియరీ పరంగా. ఓకే, అది అసైన్మెంట్స్ రూపంలో కూడా మనం చేద్దాం ఎలా అనేసి. ఇంకా విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా చూస్తాం. ఇంకా కంట్రోలింగ్లో మినిమం కంట్రోలింగ్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్, ఓకే, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ మనం చేసుకున్నాం ఆల్రెడీ. ఇది టోటల్ సిఓ కిందకి వస్తుంది. ఇంకా ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే FI to CO, FI to లైక్ MM మెటీరియల్, లైక్ FI to MM, FI to SD, FI to ప్రొడక్షన్ ప్లానింగ్. ఇది రేర్ ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది, బట్ FI to MM, FI to SD అనేది మినిమం మనం తెలుసుకో ఉండాలి కంపల్సరీగా FI కన్సల్టెంట్గా. తర్వాత ఇంకా ట్యాక్సెస్ కిందకి వస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవి కంపల్సరీ తెలియాలి. ఇంకా మినిమం S4 హనాలో ఏమేమి చేంజెస్ అయ్యొచ్చాయని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్కడెక్కడ చేశారు, SAP FI కన్సల్టెంట్ అనేది ఏ కంపెనీలో చేశారు, ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చేశారు, ఏ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది కూడా మీరు చెప్పుకోవాలి. జూనియర్ అకౌంటెంట్ మీద చేసింటే అది పెట్టుకోవచ్చు, సీనియర్ అకౌంటెంట్ మీద చేసింటే అది పెట్టుకోవచ్చు, FI మీద ఎన్ని సంవత్సరాలు చేశారో అది కూడా పెట్టుకోవచ్చు. మీ లాస్ట్ టాలీ మీద చేస్తున్నా అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, MBA అయితే MBA, లాస్ట్ మీ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏమేమి వచ్చాయి మీకు, ERP అప్లికేషన్స్ ఏమేమి వస్తాయి, SAP R/3, ECC 6.0, SAP HANA, ఇంకా అప్లికేషన్స్ MS ఆఫీస్, టాలీ ప్రైమ్, SAP, ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ చేసావు, వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ FICO కన్సల్టెంట్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, క్లయింట్ ఓమ్ ఆయిల్ అండ్ ఫ్లవర్ మిల్స్ LTD రుచి, రోల్ అసోసియేట్ కన్సల్టెంట్ అంటే స్టార్టింగ్ లెవెల్ కన్సల్టెంట్లో, FI కన్సల్టెంట్లో స్టార్టింగ్ లెవెల్. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏం వర్క్ చేశారు ఆ డిస్క్రిప్షన్లో ఆ క్లయింట్ బిజినెస్లో. అవి చూడండి, నూడిల్స్, స్పైసీస్, పస్తా, ఫుడ్ ప్రోడక్ట్స్ మీద టోటల్ అనమాట. రుచి, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఓకే, ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఉన్నాయి, ఆ కంపెనీ టర్నోవర్ ఎంత, ఆ కంపెనీకి బ్రాండ్స్ అంబాసిడర్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మినిమం ఆ కంపెనీ గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ కంపెనీలో ఆ క్లయింట్స్కి సంబంధించిన వర్క్ ప్రాసెస్ ఎలా ఉందని మొత్తం మీరు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అక్కడ మీరు ఏం చేశారు FI కన్సల్టెంట్గా ఆ కంపెనీలో ఆ క్లయింట్ బిజినెస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం చేశారనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. AP మీద, AR మీద, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీద, జీల్ అకౌంట్స్ మీద, రిపోర్ట్స్ మీద, ఓకే, అవన్నీ మీరు ఏం చేశారనేది క్లియర్ కట్గా యాజ్ ఏ 4.5 ఎక్స్పీరియన్స్ పైన పెట్టినట్లయితే అక్కడ మీరు రియల్ టైంలో ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఎర్రర్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా మీరు అబ్బాయితో మాట్లాడారు, కస్టమర్ రిక్వెస్ట్ని ఏ విధంగా కనుక్కున్నారు, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నీట్గా. సో ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ 2 ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1, తర్వాత సెకండ్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్ కన్సల్టెంట్, ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీకి ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని లొకేషన్స్లో ఉన్నాయి, వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంది, ఇదన్నీ కూడా ఈ కంపెనీకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ఏం చేసామనేది కంపల్సరీ చెప్పాలి. ఓకే, సో తర్వాత నీ ప్రీవియస్ ఏదైనా టాలీ మీద కానీ, అకౌంటెంట్ మీద కానీ, ఆపరేటర్ మీద కానీ ఉంటే అక్కడే మీరు ఏం చేశారు ప్రీవియస్, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి SAP FICO కన్సల్టెంట్ 4 ఇయర్స్ పైన మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పోవాలి అనుకుంటే, సో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్కి చెప్పుకోవాలి. సో మీరు ఎలాంటి ఎర్రర్స్ని ఫేస్ చేశారు, ఎంత లోపల మీరు వాటిని క్లియర్ చేశారు, సో ఎలాంటి టికెట్స్ మీరు రైజ్ చేశారు, వాటిని ఎలా సాల్వ్ చేశారు, క్లయింట్స్తో ఏ విధంగా మీరు మెలుచుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు టక్క అడుగుతారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత. సో వాటిని మనము తడబడకుండా చెప్పాలి, ఎలాంటి సివరింగ్ లేకుండా నీట్గా మనం చెప్పగలిగితే 100% మనము SAP S4 HANA మీద మనము FICO మీద 100% జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ అడిగేది ఇక్కడ ఇచ్చిన వాటి అన్నీ అడగరండి, అన్ని అడగడానికి అంత టైం సరిపోదు.
40 మినిట్సే వాళ్ళు అడుగుతారు. దానిలో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంతవరకు ఉంది, తర్వాత వాళ్ళ కంపెనీలో వాళ్ళ క్లయింట్ బిజినెస్లో ఏపీ మీద వర్క్ చేయాలన్నా, ఏఆర్ మీద వర్క్ చేయాలన్నా, ఏపీపీ మీదనా, డన్నింగ్ మీదనా, అసెట్ అకౌంటింగ్ మీదనా, సో వాటి మీద అవే మెయిన్. ఇంకా రిమైనింగ్ చిన్న చిన్నవన్నీ ఈ శాంపుల్ డాక్యుమెంట్స్ అని, పార్క్ అని, హోల్డ్ అని, డాక్యుమెంట్ రివర్స్ అని, ఇవన్నీ అడగడానికి ఛాన్స్ తక్కువ. అవన్నీ వాళ్ళకి అన్నెసెసరీ. మెయిన్ మనకి ఏంటంటే బేసిక్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది మ్యాండేటరీ, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, డన్నింగ్, ఏపీపీ, అసెట్ అకౌంటింగ్. ఓకే, సో అక్యూరల్ డిఫరల్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇవి మినిమం మనము వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అన్ని రేర్, అంతవరకు పోరు కూడా. ఓకే, సో ఇది మనకి యాజ్ ఎ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ 4.5 ఎక్స్పీరియన్స్ పైన పెట్టినట్లయితే 100% వీటన్నిటిని మనం మినిమం తెలుసుకోవాలి. వీటన్నిటిని బాగా చదవాలి, చదివి మనం చెప్పగలగాలి. 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 మినిట్స్లో మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏదైనా ఒకటి అడిగినప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తే క్వశ్చన్స్ తక్కువ పడతాయి. వాళ్ళు ఎక్కువ అడుగుతారు, దాని మీద నువ్వు ఎక్స్పాండ్ చేసి వాళ్ళ గ్యాప్ ఇవ్వకుండా దాని మీద కంటిన్యూగా చెప్పావంటే సో వాళ్ళు వేరే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండదు, అక్కడే టైం అంతా పోతుంది. వాళ్ళు ఒక వాట్ ఈస్ డన్నింగ్ అడిగినప్పుడు టక్క దాని ఫీచర్స్ అని చెప్పాలి, అడ్వాంటేజెస్, ఓకేనా. సో ఇంటర్వెల్స్, ఛార్జెస్, తర్వాత దానికి ఇంట్రెస్ట్లు, ఇవన్నీ ఎట్లా పడతాయి చెప్పగలిగితే అక్కడే టైం పోతుంది. వాళ్ళ క్వశ్చన్స్ తక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనకి ఫేవర్ అవుతుంది యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపి రెజ్యూమ్స్ మనం పెట్టినప్పుడు కంపల్సరీగా. ఈ విధంగా మనకి రియల్ టైంలో మినిమం 5 పేజెస్ సంబంధించిన మ్యాటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ పెట్టకుండా మీరు రియల్ టైంలో ఏం వర్క్ చేస్తావో అవి పెట్టినా చాలు. ఇవన్నీ పెట్టడానికి వాళ్ళకు టైం సరిపోదు. 100% వాళ్ళకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేస్తారు. ఓకే, ఇది మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా సంబంధించిన మ్యాటర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్. ఇది మనకి 4.5 అబో మన ఎక్స్పీరియన్స్ పెడితే ఇది ఉపయోగపడుతుంది. 4.5 అబో ఎంత పెట్టినా మనకి ఇది ఉపయోగపడుతుంది ఎస్ఐపి అనేది. ఓకేనా, సో ఇది మన ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ ఫ్రెషర్గా పెడితే ఎలా, ఫ్రెషర్గా రెజ్యూమ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, సో ఫ్రెషర్గా అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం.